దయ్యము మర్రి చెట్టు నుండి అన్నీ తింటుంది. ఊళ్ళో ఏది పడితే అదే తెచ్చిపెట్టు అని ఊళ్ళో వాళ్ళందరినీ బిక్క తింటుంది అన్నట్టు. తెచ్చి పెడితేనో తింటుంది. రేపోడు తెచ్చిపెట్టుంది, ఎల్లుండోడు తెచ్చిపెట్టుండి అంటే అన్నీ తెచ్చి పెడతాను. ఏది తెచ్చిపెట్టినా సరిపోతలేదు దానికి. రేపు ఇక తెచ్చి పెడతా అంటే అన్నది కదా, నాకు నాకు మంచి ఆహారం కావాలి, రేపు మంచి ఆహారం తేవాలి మీరు, లేకపోతే మీరు మిమ్మల్ని బతకనియ అన్నది. అంటే ఎట్లా కావాలి మరి, ఏం ఆహారం చూడాలని అనుకొని అయితే అది నా దయ్యం ఏం చేసిందట కదా, ఒక్క దోమని పిలిచింది. దోమని పిలిచి ఎవ్వల నెత్తురు రుచి కొడుతుందో ఆ రుచి అది నాకు చెప్పాలని దోమతో చెప్పి, నువ్వు ఎక్కడున్నా కానీ ఏదైనా నాకు చెప్పాలి రుచి ఉన్నది అని తోలింది. అది తోలితే ఏం చేసింది కదా అది ఆ దోమ, పాము నెత్తురు తాగిందట, నక్క నెత్తురు తాగిందట, కోతి నెత్తురు తాగిందట. ఈ భూమి మీద ఎన్ని ఉన్నాయో అన్ని రుచులు చూసిందట బిడ్డ. అన్ని రుచులు తిరిగి చూస్తే ఏది రుచి కొట్టలేదట. మన మనసులో నెత్తురే రుచి కొట్టిందట దాన్ని. దోమకు మనిషి నెత్తురు రుచి ఉన్నది, మనిషి నెత్తురు రుచి ఉన్నది అని ఊరికి అనుకుంటూ వస్తుందట. అయితే కప్ప కూర్చున్నదట. ఒక చెరువులు కొద్దిగా కుంటోడు ఉంటుంది చూడు, అందులో కప్ప కూర్చున్నది. దోమ ఇట్లా పోయి వస్తాను అని పిలిచిందట. నేను గిడి పోయి వస్తానా పనిండి అన్నీ చూసినా, రాక్షసి నన్ను దూరింది, అన్ని రుచులు చూసినా, ఒక్క మనసులోదే మానవులదే మంచిగా ఉన్నది నెత్తురు రుచి. అందుకే వచ్చిన నాకు కొంచెం నిద్ర వస్తుంది, ఇట్లా పంటనా అని అన్నదట. పంటావు ఇది పండు అని దోమను ఏం చేసి దోమను అది చంపుకొని తిన్నది. ఏది కప్ప దోమ మింగింది. దోమ మింగినాక ఈ రాక్షసి ఎదురు చూస్తుంది. ఇది దయ్యం ఎదురు చూస్తుంది. రాదా దీని రుచి ఎత్తవా, ఎక్కడున్నది, ఏం కథ, ఎక్కడ దాగుండే దోమ అని ఎంకులాడితే ఆడ దొరుకుతుంది. కప్ప మింగినాక కప్ప మింగింది. ఇక ఊరోళ్ళను గాయి అదేంటి ఇదేంటి అని దయ్యం బీక్క తిన్నట్టు ఏది ఉంటుంది, ఏది వండిస్తుంది, ఏది కాదు అన్నీ కొంచెం పోయి దానికి పెడతాడు. ఎట్లా ఈ దయ్యం ఎట్లా పోవాలి, ఎట్లా కావాలి దీన్ని అని ఒక 5 పట్టుకున్నారు. వాళ్ళు 5 పట్టుకుంటే 5 ఏం చేసిండు కదా, ఒక్క పెద్ద కుక్క తీయండ్రు. పెద్ద అంటే బాయేరుగా తీయండ్రి. బాయేరుగా తీసినాక దానికి అన్ని వాళ్ళు తెచ్చిన రమ్మని దాంట్లో ఇరగనుకెత్తాం అని దాన్ని బాయి పొక్క తీపిచ్చి ఆ పొక్కల దీన్ని మెల్లిగా అట్లా నెట్టిండ్రు అన్నట్టు. నెడుతంత పడ్డది, ఎక్కత్తలేదు దానికి. ఎక్కరాకుంటే అది ఏముంటుందంటే, నీ కొంపలు పూడుస్తా, నేను ఊరుకోను, నీ కొంపలు నేను ఎంకులాడుకుంటూ వస్తా, రాళ్ళు పెళ్ళరా అని కూడిపోయిండ్రు. ఇక ఆడికి దయ్యం చచ్చిపోయింది. పట్టుకునేది ఆ గుండె కాడ కాలుతాండి బిడ్డ.